దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ యేసు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు దేవుని ప్రేమిస్తున్నారా? దేవుని ప్రేమిస్తున్నారంటే ప్రతి క్రైస్తవుల్ని ఎవరిని అడిగినా ప్రతి క్రైస్తవుడు చెప్పే సమాధానము ఏంటంటే, అయ్యా మీరు దేవుని ప్రేమిస్తున్నారంటే, అయ్యా నేను చాలా ప్రేమిస్తాను, దేవుడు అంటే చాలా ఇష్టము, ఎన్నో గంటలు ప్రార్థన చేస్తూ ఉంటాను, పాటలు పాడుతూ ఉంటాను, సండే చర్చ్కి వెళ్తూ ఉంటాను, నేను దేవుడు అంటే చాలా ఇష్టం బ్రదర్, నాకు ఒక్క సండే కూడా నేను మానుకోను, ఒక్క మీటింగ్లో కూడా వెళ్ళకుండా ఉండను, దేవుని మీద చాలా విశ్వాసం ఉంది, దేవుని మీద చాలా నమ్మకం ఉంది, దశమ భాగం ఇస్తాను, నేను అన్ని కార్యాల్లో ముందుంటాను బ్రదర్ అనే వారికి ఒక్క మాట బైబిల్లో చెప్పబడింది. అది ఏంటంటే, ఒకవేళ నీలో అన్ని ఉంటే కానీ నువ్వు చెయ్యవలసిన ఇంకొకటి ఏంటంటే, మొదటి యోహాను 4:20 చూస్తే, ఈ రోజులో చూస్తే ఒకరికొకరు ఇష్టం లేని, ఒకరికొకరి మీద పగ, ఒకరంటే ఒకరు ఇష్టం లేని రోజులో మనిషి బతుకుతా ఉన్నాడు. కానీ అంటున్నాడు, నాకు దేవుడు అంటే చాలా ఇష్టం, నేను దేవుని చాలా ప్రేమిస్తానని మనిషి చెప్తా ఉంటున్నాడు. అందుకే మొదటి యోహాను 4:20 చూస్తే, ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని దూషించిన ఎడల అతడు అబద్ధికుడును, తాను చూసిన తన సహోదరుని ప్రేమించలేని వాడు తాను చూడలేని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. కనిపించలేని దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి నీ పక్కన ఉన్న సోదరిని ప్రేమించలేని వాడు ఎవడన ఉంటే అలాంటి వాడు అబద్ధికుడు అంటాం అని. ఆ ప్రేమింపగలడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుల్ని కూడా ప్రేమించవలెను. నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవుడు అంటే నాకు చాలా ఇష్టము అనేవాడు తన సహోదరుని దూషించేవాడు ఎవడన్నా ఉంటే ఆయన అబద్ధికుడు అని బైబిల్ తెలియచేస్తుంది. ఇది